హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జీవితాశయ సాధనకు అడుగులు వేసే తరుణం, కొత్త ఆశలు, సరికొత్త ఉత్తేజం, కోరుకున్న బాటలో పయనించే నూతన ఒరవడి. అలా డిగ్రీ పూర్తి చేసి పీజీలో అడుగుపెట్టాను. తరగతులు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులకు తనని చూశా. మొదటి చూపులోనే తన నవ్వుకి ఫిదా అయిపోయా. తనతో మాట్లాడాలి, తననే చూస్తుండాలి అనిపించేది. అదెలాగా అని అనుకుంటుండగానే కామన్ స్నేహితుడి ద్వారా తను పరిచయం అయ్యాడు. మా పరిచయం మెల్లగా స్నేహంగా మారింది. ప్రేమకి పునాది స్నేహం అంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగే కొద్దీ తెలిసింది. అతనిది సున్నితమైన వ్యక్తిత్వం అని, నేనేమో పూర్తిగా భిన్నం, కొంచెం మొండిదాన్ని. అయినా ఇద్దరి మధ్య ఎప్పుడూ భేదాభిప్రాయాలకు తావివ్వలేదు. అలా క్యాంపస్లో ప్రేమ పక్షుల్లా విహరించాం. కెరియర్ని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒకే ఒక్క సంఘటన వాటినన్నిటినీ క్షణాల్లో దూరం చేసేసింది. పరీక్షలు అయిపోయాయని స్నేహితులందరం ఔటింగ్కి వెళ్దామనుకున్నాం. అందుకు తను ఒప్పుకోలేదు, వద్దన్నాడు. మొండిగా నేను వెళ్దామన్నా. అందరికీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోయేలా ప్లాన్ చేద్దామని చెప్పే ప్రయత్నం చేశా. తను నాకిష్టం లేదు, రానన్నాడు. ఎందుకు ఇలా వద్దంటున్నావు అంటూ నేను బతిమాలే క్రమంలో అనుకోకుండా నా చెయ్యి తనకి తగిలింది. తను నేను కావాలనే కొట్టినట్టుగా ఫీల్ అయ్యాడు. అది అందరి ముందు అలా జరగడంతో మరింత హర్ట్ అయినట్టు అనిపించింది. అప్పుడు నా మొండితనం ఏమయ్యిందో తెలీదు. చిన్నపిల్లలా నేను కావాలని చేసింది కాదని బతిమాల. అందరి ముందు క్షమించమని అడిగా. తను ఏదో ముక్తసరిగా ఓకే అన్నాడు. కానీ అప్పటి నుంచి తన ప్రేమలో మార్పు కనిపించింది. ఓ క్షణం దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. అందుకు మా క్యాంపస్లో మేము కూర్చున్న బెంచ్లే సాక్ష్యం. మా ప్రేమ పరీక్షలతో పాటు చదువు పరీక్షలు మొదలయ్యాయి. ముగిశాక ఇళ్లకు వెళ్ళాం. నవంబర్ 27 ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు నాకు ఫోన్ చేసి నన్ను మర్చిపో, మన పెళ్లి జరగదు, నీ జీవితం నువ్వు చూసుకో అన్నాడు. ఎందుకు అని అడిగితే సమాధానం లేదు. ఒక్కసారిగా నా ఊహలు, ఆశలు మసకబారిపోయాయి. సెలవుల తర్వాత తిరిగి కాలేజీకి వచ్చాం. ఇద్దరం కలిశాం. తనెటో చూస్తున్నాడు, నేను తననే చూస్తున్నా. నిమిషాల నిశ్శబ్దాన్ని తరిమేస్తూ నేనే అడిగా, ఏం చేద్దామని. తన నుంచి ఒకటే సమాధానం, నీ మొండితనాన్ని మార్చుకో అని. నేను క్షణం ఆలోచించకుండా సరే అన్నా. ఈసారి తన నుంచి మరో సందేహం, మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమో అని. నేను సూటిగా ఉద్యోగంలో స్థిరపడి ఒప్పిద్దామన్నాను. నాలో మళ్ళీ మొండితనాన్ని చూశాడేమో, మాట్లాడలేదు. ఇద్దరం ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. ఎప్పటిలాగే దూరంగా దగ్గరగా. ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు, ఎందుకు మౌనం వహిస్తాడో అర్థం కాదు. రోజు నాకు ప్రేమ పోరాటమే. తన కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డా. 2 ఏళ్ల కాలంలో ప్రతి క్షణం తన ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ నేను తనకి ఒకటే చెప్తున్నా, నాలోని మొండితనం నా వ్యక్తిత్వం, నీపై నాకున్న ప్రేమ నాలోని పరిపక్వం. అర్థం చేసుకుంటే నేనేంటో నీకు తెలుస్తుంది. నీ కోసం ఎదురు చూస్తా అని చెప్పడానికి నువ్వు అనుకునే నా మొండితనం అడ్డొస్తోంది. కానీ దానికి చెప్పా, నువ్వు నా వ్యక్తిత్వం మాత్రమే, నా ప్రేమకి అవరోధం కాదని. అది అర్థం చేసుకుంది. నువ్వు ఆలోచిస్తావని ఆశ. నీకు ఎప్పుడైనా అందేంత దూరంలో ఉంటా. ఫ్రెండ్స్, నేను అపర్ణ. మీ జీవితంలో ఎదురైన ప్రేమ కథలను, జ్ఞాపకాలను, అనుభవాలను మాతో పంచుకోవాలనిపిస్తే ఒక పేపర్ మీద మీ అనుభవాలను రాసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీ అనుభవాలను, ప్రేమ కథలను మేము చదివి వినిపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.